ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో మీరు ఆల్రెడీ చిన్న హౌస్ నుంచి ఒక లగ్జరీస్ హౌస్ వరకు చూస్తూ ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు చూడబోతున్నారు 80 రూమ్స్ ఉన్న ఒక బంగ్లా. సో మేము యాక్చువల్గా వారణాసికి వెళ్ళినప్పుడు ఈ హౌస్ని విజిట్ చేసాం. ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఏదో శారీస్ తీసుకోవాలని దానికోసం వెళ్ళాం. అట్ ద సేమ్ టైం నాకు ఆ హౌస్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ ఓల్డ్ హౌసెస్ మళ్ళీ మనం ఇలాంటివి చూడలేం, కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే అందరూ డెమాలిష్ చేసి మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటివి అంటే మనం ఉండడానికి ఉండేటివి చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా రాజుగారి కోటలు, ఇంకా మైసూర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ అలాంటివి ఉంటాయి. కానీ ఇలా ఇల్లు ఇలానే ఉంచి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ప్రాపర్టీస్ని అలాగే డెవలప్ చేయకుండా అలానే వాటిని మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది అరుదుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బంగ్లా 80 రూమ్స్ ఉన్నాయంట. సో వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అయితే దాన్ని అలాగే షేర్ చేసుకుని 50-50 షేర్ చేసుకుని అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రం మార్చారు, కానీ మిగతా ఎక్కడా కూడా ఆ డిజైన్ అనేది మారకుండా అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు దాదాపు ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా వీళ్ళు వీవింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి హ్యాండ్లూమ్ మిషనరీ అంతా ఉంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర మనం పర్చేస్ చేయాలంటే ముందు అపాయింట్మెంట్ ఉంటేనే ఉంటుంది. వాకినంతా ఏం లేదు, జస్ట్ అలా సెలెక్టెడ్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజే 15,000+ నుంచి ఉంది. కొన్ని ఒక 7+, 10+ అలా ఉన్నాయి, కానీ 15,000+ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట శారీస్ అన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది. సో అవన్నీ చూసే ముందు ఫస్ట్ వీళ్ళ హౌస్ను ఒకసారి చూద్దాం. సో వాళ్ళని అడిగినప్పుడు పర్లేదు, మా ఇంట్లో మీరు ఎక్కడ షూట్ చేసుకున్నా ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అందువల్ల కొన్ని యాంటిక్ పీసెస్, సో వాళ్ళ బాల్కనీ అవన్నీ కూడా షూట్ చేశాను. ఒక్కసారి అవన్నీ ఎలా ఉన్నాయో చూసేయండి. ఇక్కడ చూసారా, ఇది బ్యాంబూ స్టిక్ లో ఇది ఉందన్నమాట, మనీ ప్లాంట్ వేశారు. ఇది చూసారా, స్టోన్ అన్నమాట. సో ఇది నేను ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఆల్రెడీ మన వీడియోలో కూడా ఉందనుకుంటా. చాలా పెద్దది ఇది. దీనిలో వాటర్ పోసి దీనిలో మనం ఫ్లవర్స్ వేస్తారంట. మొత్తం స్టోన్, ఒకే స్టోన్ ఇలా చెక్కారు. అదే విధంగా చాలా వరకు యాంటిక్ పీసెస్ ఉన్నాయి. వీళ్ళన్నీ అప్పుడువే అంట ఇవన్నీ కూడా. సో ఈ చైర్స్ చూసినట్లయితే మన ఊర్లో కూడా ఈ మున్సిప్ బంగ్లాలో కూడా ఉంది, చూసాం. సో అవేవి కూడా వాళ్ళు ఇది చేయకుండా అదేలాగా అవి పాడైపోకుండా వాటిని మెయింటైన్ చేస్తూ వచ్చారు. మెయిన్ హైలైట్ వచ్చి నాకు వాళ్ళ బాల్కనీ బాగా నచ్చింది. పెద్ద బాల్కనీ. సో ఇలా ఉండాలి బాల్కనీ అంటే అనిపించేలా ఉంది. ఇది చూసారా, జస్ట్ పెయింటింగ్ వేశారు. ఇందాక పూజ రూమ్ అంటే అది మళ్ళీ చూడండి, లెఫ్ట్ సైడ్ లో బ్లూ కలర్ ఉంది కదా, అది ఎవరైనా చూస్తే ఏదో జస్ట్ వర్క్ చేస్తున్నారులే వాళ్ళ మీద అనుకుంటారు, వుడ్ మీద. కానీ ఇది పూజగది లాగా చేసుకుని ఉన్నారు అనమాట వీళ్ళు. ఆ రోజుల్లో పూజగదులు కూడా పెద్ద ఉండేది, మోస్ట్లీ దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఇవి డోర్స్ అన్ని కూడా పైన పెయింట్ వేస్తున్నారు, కానీ అవన్నీ కూడా అక్కడ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చినవే, అప్పటి నుంచి వచ్చినవే అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పెద్ద బాల్కనీ. సో ఇక్కడ ఏంటంటే హ్యాపీగా చైర్స్ వేసుకొని సో బయట ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ చూస్తూ, కింద చుట్టుపక్కల కూడా చాలా స్పేషియస్ గా ఉంది గ్రీనరీ. సో వాటిని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఆ కాలంలో పెద్దవాళ్ళంతా కూడా ఇలానే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ బాల్కనీ అయితే దాదాపు నాకు తెలిసి ఒక 400 to 500 స్క్వేర్ ఫీట్ ఉండేలా అనిపిస్తుంది నాకు, పెద్ద బాల్కనీ. తర్వాత ఇది 6 acres లో ఉందన్నమాట ఈ హౌస్. ముందు చాలా ప్లేస్ ఉండి ఇల్లు కూడా చాలా పెద్దదన్నమాట. నాకెందుకో ఇక్కడ అలా కొద్దిసేపు తిరుగుతున్నా బాగా అనిపించింది. కానీ ఈసారి ఎప్పుడైనా మనం హౌస్ కట్టుకున్నప్పుడు ఇలా బాల్కనీ కట్టుకోవాలి అని అనిపించింది అనమాట. అన్ని ఓల్డ్ స్టైల్ లాగా ఉంటే బాగుంటుందని నాకైతే ఈ బాల్కనీ పిచ్చగా నచ్చేసింది. తర్వాత ఏంటంటే ఓన్లీ ఫ్లోరింగ్, నేను ఇందాక చెప్పాను కదా, ముందైతే నార్మల్ సిమెంట్ ఫ్లోరింగ్ ఉండొచ్చేమో, కానీ వీళ్ళు ఏంటంటే బేతంచెర్ల అవి మార్చారు. నార్మల్గా హౌస్ లోపలైతే టైల్స్ వేశారనమాట. అంతకు మించి ఇక ఎక్కడా కూడా
వాళ్ళు మార్పులు చేర్పులు ఏం చేయలేదు. అదే నేను అంటూ ఉన్నాను, ఈ చైర్స్ అంతా చూసి వీటికి కొంచెం వార్నిష్ వేస్తే ఇంకా లైఫ్ ఉంటుంది అని చెప్పి. కానీ ఎక్కడ కూడా విరిగి ఏదో అట్లా ఇట్లా లేవు, బాగున్నాయి. కాకపోతే వార్నిష్ వేస్తుంటే ఇంకా బాగుండేది. తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్, చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ. తర్వాత ఏంటంటే ఈ రూమ్స్ అన్ని కూడా అన్ని రూమ్స్ ఏం వాడతారు అలానే వదిలేస్తున్నారు. కొన్ని వాళ్ళు వాడే రూమ్స్ మాత్రం నీట్ చేసుకుని దానిలో మాత్రం నీట్గా అక్కడ వాల్ పెయింటింగ్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారంట. ఇవన్నీ కొత్తవి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ కూడా ఏది చిన్న చిన్న రూమ్స్ ఉన్నావు అనమాట. అన్ని చాలా స్పేషియస్ రూమ్స్ ఉంటాయి. తర్వాత రూఫ్ కూడా మనం గమనించినట్లయితే దాదాపు 15 to 18 feet ఉండొచ్చేమో, అంత హైట్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా సున్నంతో, ఆ రోజుల్లో సున్నంతో కట్టుంటారు కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. సో ఏసీయే అవసరం లేదు అన్నట్లు ఉందన్నమాట. పిల్లర్స్ కూడా చూడండి ఎంతెంత లావు పిల్లర్స్ వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదో సన్నగా ఉంది, ఏముందో చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ కూడా వీళ్ళు మొత్తం చెట్లు పెట్టేస్తున్నారు. సో చాలా సన్న గొంతులాగా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే వుడ్ అన్నమాట. మొత్తం ఆ రైలింగ్ వుడ్ రైలింగ్. సో పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది చూసారా, ఇదంతా వుడ్ అన్నమాట. సో వుడ్ కూడా ఏం చెదరలేదు, అలానే ఉంది. తర్వాత ఏంటంటే ఇది మన హాల్, లివింగ్ రూమ్ చూడొచ్చు ఇక్కడ. సో లివింగ్ రూమ్ కూడా చాలా పెద్దది చూడండి. కాకపోతే వాళ్ళు ఆ ఫర్నిచర్ అంతా కూడా ఇప్పుడు లేటెస్ట్ ఫర్నిచర్ వేస్తున్నారు. సో ఆవిడ చెప్తున్నారు, మ్యాక్సిమం మా యాన్సెస్టర్స్ ప్రాపర్టీ ఏది కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. కొన్ని మార్పులు చేర్పులు తప్పితే వేరే ఏం చేయలేదని. ఇక్కడ మనం గమనించినట్లయితే స్టెప్స్ కూడా స్టోన్ తో చేసిన స్టెప్స్ అనమాట. సో అన్ని యాంటిక్ పీసెస్ ఇక్కడే చూడొచ్చు, చూసారు కదా. సో అన్ని కూడా ఓల్డ్ స్టైల్లోనే ఉన్నవి. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం వాళ్ళకి డైనింగ్ హాల్ లాగా ఉంది. దానిలోనే మొత్తం ఫ్రిడ్జ్ అన్ని పెట్టుకుని ఉన్నారు. తర్వాత ఈ కుక్కను చూస్తే భయం వేస్తుంది కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంది. సో ఇది లోపల ఇంకొక చిన్న బాల్కనీ లాగా. సో ఇవన్నీ కూడా మనం యాంటిక్ పెయింట్స్ అన్ని ఇప్పుడు రీసెంట్వి, ఇవి మాత్రం ఓల్డ్ అన్నమాట. సో ఏటో చిన్న చిన్న డబ్బాలు, ఇత్తడి డబ్బాలు ఏమేమి ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు అలాగే ఉంచి వాటిని షో పీసెస్ లాగా పెట్టేసుకున్నారనమాట. సో ఇక్కడికి మేము వెళ్ళడానికి కారణం శారీస్ కొనడానికి అని చెప్పాను కదా. సో మనం ఇవన్నీ చూసేసిన తర్వాత వీళ్ళ దగ్గర శారీస్ ఎలా ఉన్నాయి అని చూద్దాం. ఇది చూసారా, జస్ట్ మనం తీర్థం పోసుకుంటాం కదా మన ఇంట్లో, పంచపాత్రలో వేసుకునే దాన్ని ఏమంటారు, ఆ గంటని, అలా ఉందన్నమాట. అది చాలా పెద్దది. అప్పుడు ఎలా వాడేవాళ్ళో తెలియట్లేదు, చాలా పెద్దది ఉంది. తర్వాత నేను స్టోన్ స్టెప్స్ అని చెప్పాను కదా, అది. ఇంకా లైట్స్, స్విచ్ బోర్డులు కూడా చూడండి వాళ్ళు మారలేదు. ఫ్యాన్ కానీ రెగ్యులేటర్ కానీ కింద స్విచ్ బోర్డులు అయితే అసలు మనం చాలా అరుదుగా చూస్తాం. ఇది మా ఊర్లో కూడా చాలా మంది ఇళ్లలో ఉండేటివి ఇలానే. సో ఇప్పుడు అన్ని డెమాలిష్ చేశారు కాబట్టి స్విచ్ బోర్డులు కూడా మనకు ఇక చూడాలంటే దొరకవేమో, కనిపించవేమో అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా యాంటిక్ కలెక్షన్స్ అన్నమాట. తర్వాత మనం శారీస్ విషయానికి వచ్చేసినట్లయితే చాలా సెలెక్టివ్గా ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్, చాలా క్వాలిటీ ఉంటుంది. సో అవన్నీ కూడా చూద్దాం. జస్ట్ రేంజ్ అంతా ఎక్కువ రేంజ్లో ఉంది కానీ క్వాలిటీ ఉంది. సో ఎప్పుడైనా సరే మనం పిండి కొద్దీ రొట్టె అంటుంటాం కదా, సో అలా మనం డబ్బులు పెట్టే కొద్ది క్వాలిటీ వస్తుంది. సో అలాగే శారీస్ కూడా ప్యూర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు ప్యూర్ ఉంటుందో ఆ రేట్ పెట్టాల్సిందే, లేకపోతే మనకు ఆ ప్యూరిటీ అనేది రాదు. సో మొత్తానికి శారీస్ అన్ని కొని బయట వచ్చేసాం. కానీ ఇప్పుడు మనం ఆ శారీ కలెక్షన్ చూద్దాం. ఆ రా ఫుటేజ్ అలానే నేను యాడ్ చేసేసాను. మీరు ఆ శారీస్ ప్రైజెస్ కూడా కొన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు, అది వినొచ్చు మీరు. వీడియో కాల్ చేద్దామా? My friend wants to buy one saree, but she said 10,000, 15,000 like that. దానిలోనే కలర్ ఇది వేరేనా? కాదు, ఇది కలర్ పైన. There's nothing wrong with this saree. Okay. Just show like this. Both are same, but color difference. Blouse? Blouse? ఇటు అటు తీసుకోమి, ఎందుకు అంత దారి పోతుందా? పళ్ళు కూడా చూడు,
పళ్ళు కూడా డిఫరెంట్ వాళ్ళ. Very different pallu. Yeah. Design అది నచ్చింది. No need ma, no need. Both the colors are just. No. I like this color. Yeah, I okay. like that design. This is how much you said? 19, huh? This is actually for 24. We're saying you can take it for 16. 16, okay. ఇదే అనిపిస్తుంది Okay, Okay. take it. రైట్. It's very pretty. Very pretty. Okay. Unique one. బాగుంది కదా ఇట్లా ఈ ట్రస్ట్ కలర్ వచ్చేసరికి సెల్వెట్ కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది. This also same price. బాగుంది. We'll make it. This is 21. We'll make it. Okay. This one? Yeah. Okay. Back. Can I? These are all sarees. అదంతా. This is so pretty. ఇది బాగుంటుంది. చిన్న బార్డర్స్ ఉంటాయి లతాకి. Blouse pieces of nikal lena. That how much it will come? That's pista green. That is 27,300. 27,300. ఇది इसमें क्या है बेटा? गायत्री ने दिया। नहीं नीचे नीचे 40 ఉంది. ఇంకా ఇదా చూస్తున్నా. నేను చెప్పేది ఇప్పుడు నీకు ఎన్ని సారీస్ ఉండే కొంచెం దగ్గరగా ఉండేటట్టు తీసుకో. I'm not able to recollect the colors. No, but these colors, I mean, you can match on anything that you want to match. This blouse pieces. This one how much? This one? This is 1,90,000. Huh? 1,90,000. Huh? This is pure zari. I think I'll wait on those fabrics Okay. Okay. because I specifically need those. She will, Anandana will show you. Okay. Even if it is sold, you have it on your website, no? Silk and 80% of wool. How much it will come? It will come. Anna, what is the price range of this? 10,000. 10,000. You on your website, but They're all sold now. For us for quite some time. This is also another. yeah. The first one in this, I think I've seen in ivory color. Ivory. Yes, Ivory. that's the most. That's the color we make most. Oh. Great. Yeah. There's And a this is the pink blouse. And this, it has a drum. Oh, drum okay. also. Heavy broken blouse. Yes. And this is. That ivory one with Ada Jangla that sat in my mind. Okay. To ask, we asked to maximum polish it in. To straighten out rather. You will love this fabric. Yeah. I mean, we love this fabric. I think Anna wore one in the morning. Morning, yeah. Very comely. Blouse one? It has a It blouse. has a blouse, running blouse. It has a Oh, running blouse. Yeah. Oh, playing with And that. you wear This it. one has a ఈ రెండు కదా ఈ రెండు. I'll wait for your blogs. Give your number to Anandana and her number to you, and she will show you some very pretty sarees. Because I'm slowly giving. That Adi should border should. Yeah. Border should start. ये मेरे पास है. So, in Kanjivaram, we have this, animal motifs, Yeah. We call it Vansingaram. Varsingham, Varsingham. and I will. Because you have it in the border here. Yes. I don't know what you call this border. It's almost. The Shikarga border. This is very pretty. Especially the border. Yeah. ప్లెయిన్ బ్లౌజ్.
plain border వస్తుంది. And I like that the motifs are so delicate. Yeah, tiny, that yeah, the tiny. doesn't overpower the